సముద్రం కింద ఒక పురాతన సిటీ దొరికిందని అందరికీ తెలుసు. కానీ ఈ స్టోరీ చాలా డేంజరస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. అది నిజంగా 9000 సంవత్సరాల క్రితందా? అక్కడ దొరికింది నిజంగా ఒక సిటీయా లేకపోతే ఒక నేచురల్ ఫార్మేషన్? మరి ఎందుకు ఈ టాపిక్ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు? ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ డిస్కవరీ మన హిస్టరీని కంప్లీట్ గా చేంజ్ చేయొచ్చు. ఈ వీడియోలో హైప్ కాదు, ఫ్యాక్ట్స్ ప్లస్ మిస్టరీ కలిపి చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా ఒరిజినల్ స్టోరీకి వెళ్దాం. మహాభారతంలో కృష్ణుడికి ఒక పవర్ఫుల్ సిటీ ఉంది. దాని పేరు ద్వారక. ఇది అందరికీ తెలిసిందే. అది మామూలు సిటీ కాదు, బాగా ప్లాన్ చేసి పెద్ద పెద్ద గోడలతో పెద్ద పెద్ద బిల్డింగులతో ఉండే ఒక హైలీ స్ట్రక్చర్డ్ సిటీ. మన పురాణాల్లో అయితే అది బాగా అడ్వాన్స్డ్ సిటీ అని రాసి ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే కృష్ణుని అవతారం తర్వాత ఆ సిటీ సముద్రంలో కలిసిపోయింది. ఒక్కసారిగా సడన్ గా ఒక రాత్రిలో మొత్తం సిటీ అంతా నేలమట్టం అయిపోయింది. సంవత్సరాల వరకు హిస్టోరియన్స్ అందరూ ఇది కేవలం కల్పితం అని రిజెక్ట్ చేసేశారు. రీజన్ సింపుల్, దీనికి ప్రూఫ్ లేదని. కానీ ఒక్క సైంటిస్ట్ మాత్రం దీన్ని అస్సలు వదలలేదు. 1980లో ఎస్ఆర్ రావ్ అనే ఒక మెరీన్ ఆర్కియాలజిస్ట్ గుజరాత్ సముద్ర తీరం దగ్గర రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఆయన అప్రోచ్ అంతా డిఫరెంట్ గా ఉండేది. మన పురాణాల్లో ఉన్న క్లూస్ ని యూజ్ చేసి ఆయన నిజ జీవితంలో వెతకడం స్టార్ట్ చేశారు. గజీతగాళ్లతో కలిసి సముద్రంలో లోతుగా వెళ్లారు. స్టార్టింగ్ లో ఏమీ స్పెషల్ గా కనిపించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అసలు కథ మొదలైంది. వాళ్ళకు ఒక స్ట్రక్చర్ కనిపించింది, స్ట్రైట్ లైన్ లో ఉన్న స్టోన్స్. తర్వాత ఇంకా చాలా స్ట్రక్చర్స్ కనిపించాయి. అప్పుడు క్లారిటీ వచ్చింది, ఇది ర్యాండమ్ గా కాదు, ఒక డిజైన్ చేసిన స్ట్రక్చర్ అని. డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేసినప్పుడు గోడలు, స్తంభాలు, మొత్తం ఒక స్ట్రక్చర్డ్ లేఅవుట్ అంతా డీటెయిల్డ్ గా ఉంది. ఒక సిటీ ప్లానింగ్ లా కనిపించింది. సైంటిస్ట్ ఇమీడియట్ గా టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. డేటింగ్ రిజల్ట్స్ వచ్చేసి 3500 నుండి 9000 సంవత్సరాల మధ్యలో ఉంది. ఇది చాలా పెద్ద క్లైమ్, ఎందుకంటే మహాభారత టైం లైన్ కి ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. 2001లో గల్ఫ్ ఆఫ్ కంబాట్ లో ఇంకొక రీసెర్చ్ జరిగింది. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి అడ్వాన్స్డ్ సోనార్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇక్కడ దొరికిన ప్యాటర్న్స్ అయితే ఇంకా షాకింగ్. గదులు లాంటి స్ట్రక్చర్స్, పాసిబుల్ రోడ్స్, పాసిబుల్ బిల్డింగ్స్. డేటింగ్ రిజల్ట్స్ వచ్చేసి సేమ్ 9000 సంవత్సరాలే. అంటే మన ఇండియా సముద్ర తీరంలో మల్టిపుల్ సిటీస్, ఏన్షియంట్ సిటీస్ ఉండొచ్చు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎవిడెన్స్ ఏంటి? రీసెర్చెస్ దొరికిన వాటిలో స్టోన్ యాంకర్స్, కుండల యొక్క అవశేషాలు, ఇంకా మెరైన్ టూల్స్, ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి ఇక్కడ మనుషులు బతికిన సంకేతాలు ఉన్నాయని. కానీ ఎగ్జాక్ట్ గా ఈ స్ట్రక్చర్స్ పర్పస్ ఏంటి? కంప్లీట్ సిటీయా? ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పుడు రియల్ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఈ టాపిక్ లో క్లారిటీ లేదు? సింపుల్ ఆన్సర్, అండర్ వాటర్ ఆర్కియాలజీ చాలా డిఫికల్ట్. పూర్తిగా వెతకాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇంకా చాలా బడ్జెట్ కూడా కావాలి. ఇంకా ఇక్కడ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు గవర్నమెంట్ ఇక్కడ పరిశోధించడానికి అనుమతి ఇవ్వట్లేదు? ఈ సైట్స్ కంప్లీట్ గా స్టడీ చేస్తే మన హిస్టరీ గురించి చాలా కొత్త విషయాలు బయటపడతాయి. కానీ ఇది మన గవర్నమెంట్ కి ఇష్టం లేదు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మన టెక్స్ట్ బుక్ లో ఉన్న హిస్టరీ కంప్లీట్ గా చేంజ్ అవ్వచ్చు. హ్యూమన్ సివిలైజేషన్ మనం అనుకున్న దానికన్నా చాలా పాతదయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ఇది ఒక ఓపెన్ మిస్టరీ. కానీ రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది గానీ బయటపడితే మాత్రం మన సనాతన ధర్మం గురించి ఈ ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది. ఈ స్టోరీ ఎక్కడితో ఫినిష్ అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో తాజ్ మహల్ లో ఉన్న లాక్డ్ రూమ్స్ గురించి చెప్తా. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చూసా, మీరు కూడా చూడండి.